ప్రార్థన చేసుకొని కొంత నిమిషం మనం దైవవాక్యం ధ్యానిద్దాము. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, యేసు క్రీస్తు వారి నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ జననం గురించి సర్వ ప్రజలకు ప్రభువా కొద్ది నిమిషంలో తెలియజెప్పడానికి కొరకు ఇచ్చిన త్వరణను బట్టి స్తోత్రాలు తండ్రి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారిని మీరు రక్షించండి. వారి జీవితాలు రక్షణ దయచేయండి. చీకటి నుంచి, పాపం నుంచి, ప్రభువా లోకం నుంచి వారి జీవితంలో ప్రత్యేకపరచి నిత్య రక్షణకు కారకులుగా చేయవలసిందిగా మనవి చేస్తూ మీ మాటలు దయచేయవలసింది. ఇప్పుడు దాకా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచిన అదే రీతిలో ప్రభువా దైవ వాక్యం ద్వారా మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో నుండి మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యం ధ్యానించుకొని తీసుకుందాము. వాతావరణం చలిగా ఉంది కాబట్టి మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు బైబిల్ వెనక నుంచి 221 వెనక్కి వెళ్ళిపోవాలి. బైబిల్ వెనక్కి నుంచి 221 పేజీ. అందరం చదువుకుందాం. మేము ఆయన వలన విని నీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. చాలా మంది దేవుడు ఎలాగ ఉంటాడు అంటే, చాలా మంది అంటారు దేవుడు ఆత్మ అండి, ఆయన ఎవరికీ కనబడు. మళ్ళీ కొంతమంది అంటారు దేవుడు ప్రకాశమానమైన దేవుడు, అందుకే ఆ దేవుని ఎవరినో చూడలేరు, ఆ దేవుని రూపం ఎలాగుంటుందో ఎవరికి తెలియదని చాలామంది అంటారు. నిజంగానే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వాక్యంలో రాయించి పెట్టాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైన దేవుడు ఆయన యందు, ఆయనలో చీకటి అనేది ఎంత మాత్రం కూడా లేదు. చీకటి అంటే మనం అనుకుంటాము మరి ఈ లోకపు చీకటి, ఇప్పుడు రాత్రి అది కదండి, ఇది చీకటిగా మనం భావిస్తాం. ఈ చీకటి అంటే కూడా మనకు తెలుస్తుంది, ఈ చీకటిలోనే అనేకమైన పాపపు కార్యములు, మోసపు కార్యములు, దొంగతనాలు, అబద్ధాలు, లేదా విచారాలు, ఇంకా పలు విధాలైనటువంటి కార్యములను ఈ చీకటిలో మానవుడు చేస్తాడు. అందుకే మానవుడు ఎక్కడున్నాడు, ఎలాగ ఉన్నాడని బైబిల్ ఏదో చెప్తుందంటే, చీకటి అయి ఉన్నారు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం దయచేసి చదవండి. 8వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చాలు. పూర్వమందు మనం ఎలా ఉన్నంటే, చీకటి అనేదానికి అర్థం ఏంటంటే అంధకారమైన జీవితం. మనం అడిగితే, గుడ్డివాని అడిగితే చీకటి ఎట్లా ఉంటుందిరా అని నువ్వు చెప్పగలవా అంటే ఏమి కనపడదు. గుడ్డివాడికి ఇచ్చే సమాధానం ఏంటంటే అంధకారం.
తన జీవితము కన్నులు లేకపోవడం అనేది అంధకారపు స్థితిలోకి మనం చూస్తుంటున్నాం. అయితే భౌతిక సంబంధంగా తన కన్నులు లేకపోయినా భౌతికంగా తను అన్ని పనులు చేయగలుగుతుంటాడు, వెళ్ళగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, అన్నీ చేస్తాడు. కానీ ఒక్క కన్నులు లేకపోవడమే తన జీవితం అంతా కూడా చీకటిమయము అనేది మనం చూస్తా ఉన్నాం. అలాగే దేవుడు గురించి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. అయితే చీకటి ఎవరిలో ఉందంటే, చీకటి మనలో ఉంది, భూ ప్రపంచం పైన ఉంది. చూడండి, ఒక మాట మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఐదో వచనం దయచేసి, నేను 4వ వచనం 5వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ వెనక నుంచి 81వ పేజీ, కొత్త నిబంధనలో 4వ చదవండి. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటిలో ప్రకాశిస్తా ఉంది, చీకటి దాన్ని గ్రహింపకుండా అంటే అర్థం ఏంటంటే లోకపు చీకటి అనేది ఉంది. ఈ చీకటిలో దేవుని వెలుగు, దేవుని యొక్క జీవము ఉంటున్నప్పటికీ గ్రహింపు లేకపోవడం అని మనం చూస్తా ఉంటాం. అంటే తెలుసుకోలేకపోవడం. చీకటిలో ఉంటే మనం ఎవరు ఎక్కడ ఉంటారో గుర్తుపట్టలేం, ఏ వ్యక్తి ఎలా ఉంటాడో గుర్తుపెట్టలేం. ఒకవేళ ఇది ఇక్కడ ఎక్కడుంది అని చెప్పలేం, నడవలేం, మరి మనం ఏమి కూడా చేయలేం. కనీసం చీకటిలో చేతి దగ్గర ఉన్నటువంటి భోజనాన్ని కూడా చేయలేం. ఎందుకంటే చీకటిలో ఏమీ కనపడదు, అది ఎవరికీ ఇష్టం లేదు. అలా ఈ చీకటి భౌతిక సంబంధమైనది. కానీ దేవుడు చెబుతున్న ఈ చీకటి ఏంటంటే మనుషుని యొక్క అంతరంగంలో ఉన్నటువంటి అంధకారము. అంధకారమే చీకటి. ఈ అంధకారం ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, హృదయములో, మానవుని యొక్క హృదయములో అంధకారం ఉంది. హృదయం చూడండి, హృదయం అంటే గుండె అనుకుంటాం, అది కాదు. మానవుని యొక్క శరీరంలో ఉంటున్నటువంటి హృదయం, మనస్సు, అది మానవునికి, ఏ మానవునికి కనపడదు. ఆ మనస్సు, ఆ హృదయము, ఆ ఆత్మ మన శరీరంలో ఉంది కాబట్టే మనం ఈ దినాన జీవిస్తున్నాం, చెలిస్తుంటున్నాం, నడుస్తున్నాం, మాట్లాడుతుంటున్నాం, చూస్తున్నాం. అయితే ఈ మనస్సు, ఈ ఆత్మ, మరి ఈ యొక్క ప్రాణము అనేటి ఈ మనిషి శరీరంలో లేకపోతే మనిషి ఎలాంటి వాడంటే జీవశవం, దేనికి పనికిరానటువంటి జీవశవం, జీవశవం అనేది మనం చూస్తుంటాం, దేనికి పనికిరా. సరే, ఉన్నటువంటి ఈ యొక్క చీకటి ఎక్కడ ఉందంటే మానవుని హృదయంలో ఉంది. చీకటి యొక్క లక్షణాలు మనం చూడగలగాలి. వెలుగు యొక్క లక్షణాలు మనకు బాగా తెలుసు. వెలుగు ఉంటేనే ఈ లోకంలో మనకి ఎంతో సంతోషం. వెలుగు ఉంటేనే మరి మనము వ్యాపారం చేసుకోగలము, నడవగలము, చేయగలము. వెలుగు ఉంటేనే అనారోగ్యం ఉన్న వారికి కూడా ఆరోగ్యము కలుగుతుంది. వెలుగు ఉంటేనే మనం ఏదైనా పనులు చేయగలం, అంటే లాభాలు. వెలుగు ఉంటేనే పంటలు మంచిగా మండుతాయి. వెలుగు ఉంటేనే పక్షులు కానీ జంతువులు కానీ మంచిగా సంచరిస్తాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. మరి వెలుగు యొక్క లక్షణాలు మనకు తెలుసు. మరి చీకటి లక్షణాలు ఏమిటి? ఈ చీకటి యొక్క లక్షణాలు ఎలాగ ఉంటాయి? ఈ చీకటి ఎలాగ మానవుని హృదయంలోకి ప్రవేశించింది? చీకటి ఎలాగ మానవ హృదయంలోకి ప్రవేశించింది? ఆ చీకటి యొక్క లక్షణాలు, క్రియలేమిటి? ప్రియమైన వాళ్ళరా, గత దినాల్లో కొన్ని సంవత్సరాలు అంటే 2020లో మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే కరోనా అనేది ఈ లోకంలో ప్రవేశించింది. కరోనా ప్రవేశించినప్పుడు మరి చైనా నుంచి ఈ కరోనా అంతా కూడా, ఈ ప్రపంచమంతా కూడా కరోనా పాకిపోయింది. దాని యొక్క స్వభావ లక్షణాలు అది రావడం ద్వారా మానవుడు చనిపోతున్నాడు. చాలామంది, వందల మంది, వేల మంది ఆ యొక్క కరోనా ద్వారా చనిపోయినారు. అది ఎక్కడికి వెళ్ళి మానవుని మరణపు మృతుల్లోకి తీసుకుని వెళ్తుందని డాక్టర్లు పరిశీలించారు. దానికి లక్షణాలు ఏమిటి? వల్ల చాలా మంది కరోనా వచ్చి ఉంటుంది.
మొట్టమొదటి లక్షణం ఏమిటి చెప్పగలరా? కరోనా యొక్క మొదటి లక్షణం ఏంటి? జలుబు, సర్ది చేయడం, సర్ది చేస్తారు. తర్వాత లక్షణం ఏమిటి? తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది కదా. మూడో లక్షణం ఏమిటి చెప్పండి? దగ్గు కదా. విపరీతం నాకు కూడా వచ్చింది కదా, నాకు కూడా వచ్చింది దగ్గు, అంటే ఎప్పుడు దగ్గుతా ఉండడం. నాలుగో లక్షణం ఏమిటి? జ్వరం కూడా వస్తుంది, జ్వరం ఖచ్చితంగా వస్తుంది. పెయిన్స్ రాకపోయినా దగ్గు, జలుబు, మరి జ్వరము ఇవిలా వస్తాయి. అసలైంది ఒకటి ఉండాలి చెప్పాలి, రుచి. మనము ఏమి తిన్నా కూడా కదండి, అన్నంలో ఏమి తిన్నా కూడా రుచి తెలియదు, అస్సలు తెలియదు. తర్వాత ఇంకొకటి కూడా ఉంది, అసలైన ప్రాముఖ్యమైన ఒకటి ఉంది, రుచి తెలియదు. ఇంకోటి చెప్పండి. ఊపిరాడదు అదొకటి. రెండోదిగా లాస్ట్ ఊపిరాడదు, అసలు ఊపిరాడుకోకుండా చాలా కష్టపడతాం. ఇంకొకటి కూడా ఉంది, అసలేం చెప్పాలి. దానికి లక్షణాల్లో రుచి తెలియదు ఒకటి, ఇంకొకటి ఉండాలి వాసన ఏమి తెలియదు. అంటే మనకు చెడు వాసన, మంచి వాసన అనేది మనము చూస్తాం. ఆ ముక్కుల్లో ఉన్నటువంటి కరోనా లక్షణాలు ఏంటంటే, మనిషికి వాసన అనేది ఈ చెడు వాసన, లేదా మంచి వాసన. బిర్యానీ అనుకో, బిర్యానీ మనం చూస్తే ఆ వాసన చూడంగానే బిర్యానీ చెప్పేస్తాం. పచ్చడి మనం వాసన చూడంగానే పచ్చడి అని చెప్పేస్తాం, అది వాసనే రాదు. ఇవి కరోనా లక్షణాలు మనకు బాగా తెలుసు. అయితే చీకటి లక్షణాలు ఏమిటి? చీకటి ఎక్కడుంది? ఈ భూలోకంలో చీకటి ఉంది. భూలోకం అంటే అర్థం ఏమిటి? భూలోకంలో ఉన్నటువంటి ప్రజల హృదయాలలో చీకటి వ్యాపించింది. ఎలాగ వ్యాపించింది? ఈ చీకటి యొక్క క్రియలు, లక్షణాలు ఏమిటంటే, మానవుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపపు క్రియలు చేయడమే చీకటి యొక్క లక్షణాలు. చూడండి, దొంగతనం చేసేవాడు వాడు ఏ సమయంలో దొంగతనానికి వెళ్తాడు? చీకటి ఉన్న సమయంలో దొంగతనానికి వెళ్తాడు. అంటే దొంగతనము అనేది చీకటి కార్యం. ఆ వ్యక్తి దొంగతనానికి ఎక్కడ వెళ్తాడంటే చీకటి ఉన్నప్పుడు దొంగతనానికి వెళ్తాడు కదండి. మోసం చేసేవారు ఉంటారు, ఇతరులను ఎవరైనా మరి హత్య చేయాలా, చంపాలా అనుకున్నప్పుడు ఎప్పుడు మాటు వేస్తారంటే చీకటిలో, వేకుజామునప్పుడు. అలాంటి సమయాల్లో మాటు వేసి వారిని హత్య చేస్తూ ఉంటారు. అంటే ఇదేని కాదు, పాపము, మోసము, ఇంకా చెడు సంబంధమైనవన్నీ కూడా. ఇవన్నీ ఏమని చెప్పగలము? ఈ భూలోకంలో ఎన్ని చెడు సంబంధమైన కార్యాలు ఉన్నాయో, ఆలోచన కార్యాలు ఉన్నాయో, అవన్నీ కూడా చీకటి కార్యాల కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా ఎవరు కలిగి ఉన్నారంటే మానవులు కలిగి ఉన్నారు. ఈ చీకటి కార్యాలకి మానవునికి సంబంధం ఏమిటి? ఈ చీకటి మానవ హృదయంలో ప్రవేశించడానికి గల కారణం ఏమిటి? ఈ చీకటి లక్షణాలు కూడా మానవ హృదయంలో ప్రవేశించగల కారణం ఏమిటంటే పాపము అని బైబిల్ మనకు సెలవిస్తాము. పాపం, ఈ పాపము మానవ హృదయంలో ఎప్పుడైతే ప్రవేశించిందో, చెప్పిన వారినరా మనం అనుకుంటాము పాపం ఎలాగుంటుంది అంటే, పాపం ఎలాగుంటుందో మనం చెప్పలేము. కానీ పాపం క్రియలు మాత్రము మన జీవితంలో అవి నెరవేర్చబడతా ఉంటాయి. పాపపు క్రియలు, ఒక వస్తువును చెప్పగలం, లేకపోతే ఒక విధానాన్ని చెప్పగలం, కానీ పాపము యొక్క ఉనికిని మనము చెప్పలేము. అది మానవుని హృదయంలో ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే, మానవుని హృదయంలోకి చీకటి రావడానికి గల కారణము మొదటిగా, మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా తయారు చేసినటువంటి, సృష్టించినటువంటి మన పితరులైన ఆదాము అవ్వలను ద్వారా ఈ చీకటి అనేది లోకంలోకి, మనుషులలోకి ప్రవేశించింది. దేవుడు సెలవిచ్చాడు, వారిని తయారు చేసి, వారికి జీవం ఇచ్చి, వారికి సంపూర్ణంగా మరి అన్ని అనుగ్రహించిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే ఆదాముతో, అవ్వలతో, మీరు మంచి చెడ్డలను తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మీరు తినద్దు అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, అది తినడం ద్వారా జరిగే పరిణామం ఏమిటి అంటే నిశ్చయముగా చస్తారు, అంటే మరణం అవుతారు అన్నట్టుగా. అయితే ఈ మరణము దేవుడు దేని గురించి చెప్పాడంటే
పాపము అనేటువంటి చీకటిని గురించి, ఈ చీకటి మన బాగా తెలుసు, చీకటి వెలుగు అనేటి రెండు కలిసి ఉండడానికి వీలేదు. చీకటి చీకటే, రాత్రి రాత్రే, అంటే వెలుగు వెలుగే. కాబట్టి అందుకే ఉదయము మరి సూర్యుడు వస్తాడు, రాత్రి చంద్రుడు వస్తాడు, చీకటిగా ఉంటుంది. ఉదయము మరి చంద్రుడు కనబడడు, మనకు వెలుగే కనబడుతుంది, సూర్యుడి వెలుగే కనబడుతుంది. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం చీకటి అలాగా ఆదాము వారు చేసిన తప్పుడు ద్వారా చీకటి అనేటువంటి పాపము ఏమైపోయిందంటే లోకమంతటా కూడా స్ప్రెడ్ అయిపోయింది. చూడండి, ఒక పెద్ద ఏదైనా ఒక కొలను ఉందనుకోండి, ఆ కొలంలో ఒక్క రాయి వేసామనుకో, ఆ యొక్క రాయి మునగడం ద్వారా వచ్చేటువంటి అల్లు చివరి వరకు కూడా ఆ కొలను అంచుల వరకు కూడా వస్తూనే ఉంటాయి. అలాగా ఒక్క పాపము మానవుల్లో ప్రవేశించి ఆ పాపం యొక్క క్రియలు అల్లుకోపోయినాయి. చెట్టు ఎలాగైతే అల్లుకోపోతుందో చీకటి మరి ఎలాగైతే మరి అల్లుకుపోతుందో, అంటే ఒక చెట్టు అల్లుకుపోయినట్లుగా ఒక మనిషిలో నుంచి మనుషులోకి, ఒక మనిషిలోంచి ఒక మనుషులోకి, అలాగా ఆ చీకటి అనేది ప్రజలందరి హృదయాల్లో అల్లుకుపోయింది. ప్రియమైన వారలారా, దాన్నే పాపం అంటారు. చూడండి, ఈ భూలోకంలో మనకు మరి 70 సంవత్సరాల పైనే మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే స్వాతంత్రం వచ్చిన అప్పుడు ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటున్నారు? చీకటి కార్యాలతో ఉంటున్న మానవులే ఇప్పుడు కూడా అత్యధికముగా అలాగే జీవిస్తున్నారు. మనం చూస్తుంటున్నాం, టీవీలు చూస్తుంటున్నాం, పేపర్లు చదువుతుంటున్నాం. ఎలాంటి కార్యాలు, భయంకరమైన కార్యాలు, వినలేనటువంటి కార్యాలు, మోసపు కార్యాలు, మరి సిగ్గు అవమానం కలిగే కార్యాలు ప్రజలైన వారు చేస్తూనే ఉన్నారు. ప్రియమైన వారు కదా, ఇదే చీకటి కార్యాలు. మరి స్వాతంత్రం వచ్చింది కదా అంటే మనిషిని హృదయమునకు స్వాతంత్రము రాలేదు, మనుషుల హృదయములోకి వెలుగు రాలేదు. మన బాగా తెలుసు 1947లో మనకు వెలుగు వచ్చినట్లుగా మరి ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చింది. అయితే మానవిక హృదయానికి స్వాతంత్రం, మానవిక హృదయంలో చీకటి అలాగే ఉంది. ప్రియమైన వారలారా, ఇది ప్రతి ఒక్క జీవితంలో ఉంది. తద్వారా మానవుడు చేసే కార్యాలు మనకు బయలుపరచబడతా ఉంటున్నాయి. తాను ఎంతో నష్టం చేస్తూ ఉంటున్నాడు, ఎంతో బాధ కలిగిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇతరులు కూడా సిగ్గుపడే రీతిలో, మరి తల్లిదండ్రులైన వారు, కుటుంబస్తులైన వారు సిగ్గుపడే రీతిలో మానవ యొక్క ప్రవర్తన జీవితం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన చీకటి కార్యాలతో ఉంటుంది. చూడండి, ఇలాగ మానవుడు మరి జీవిస్తూ ఉంటున్నాడు చీకటి స్థితి కలిగి. ఈ చీకటి మానవ హృదయంలో ఉన్నంత వరకు మానవుడు దేవుని దగ్గర రాలేడు, దేవుని దగ్గర ఉండలేడు. ఎందుకంటే ఆ చీకటి యొక్క స్థలము, చీకటి యొక్క నివసించేటువంటి ప్రదేశం ఏమిటంటే పాతాళము. పాతాళము అనేటువంటి భాగం మన బాధ. పాతాళం అంటే భూమికి ఉండేదే పాతాళం. భూమిలో మనం తవ్వినాం అనుకోండి, ఎంత 100, 200, 300 తవ్వినామనుకో, ఎంత తవ్వుతున్నా కూడా సరే మనకు చీకటే కనపడుతుంది కానీ వెలుగు ఎంత మాత్రము కనపడదు. మనము పెద్ద లైట్ పెట్టి లోపలికి పంపించినా కూడా చీకటే కనపడుతుంది, వెలుగు అసలే కనపడదు. నువ్వు ఎంత దూరమైన, ఎంత పెద్ద లైట్ అయినా పెట్టు, అది చీకటి అంటే పాతాళం. ఆ స్థలముకు మానవుడు చీకటి కార్యము జరిగించే వ్యక్తి వెళ్ళవలసి ఉంది. ప్రియమైన వారలారా, మనకు బాగా తెలుసు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు, అదందరికీ తెలుసు. మరి పాప క్రియల ద్వారా మానవుడు చేసేటువంటి ఆ కార్యములకు శిక్ష మానవుడు అనుభవించవలసి ఉన్నది. ఆ చీకటి కార్యములకు మానవుడు శిక్ష, ఎలాంటి శిక్ష అది? ప్రియమైన వారలారా, బహుఘోరమైనటువంటి, భయంకరమైన శిక్ష మానవుడు తన పాపానికి. చూడండి, ఈ భూలోకంలో ఎవరైనా సరే కొద్దిగా తప్పు చేశారనుకో, లేదా ఏదైనా ఒక తప్పు చేశారనుకో, ప్రజల నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట, ఫస్ట్ మాట, మొట్టమొదటి ఏంటంటే చంపేయాలని కదండి. అరే మరి వాడు చేశాడు నిజమే, కానీ మొట్టమొదటిగా ప్రజల్లోంచి వచ్చే మాట ఏంటంటే చంపేసేయండి, వీడిని చంపేసేయండి. ఏంటంటే ఒకవేళ ఆ వ్యక్తి అంత తప్పు చేయకపోయినా కూడా మానవ నోటి నుంచి వచ్చే మాట, తప్పు చేసిన వ్యక్తి ఏం కావాలంటే మరణము పొందాలా. ప్రియమైన వాళ్ళరా,
మానవుల్లో ఉంటున్న చీకటి మానవునికి ఏం తీసుకొచ్చిందంటే మరణమును తీసుకొచ్చింది. ఇదే మనం చూస్తుంటున్నాం. ఈ మరణమే ఈ ప్రపంచమంతా కూడా, ఈ పాపమే ప్రపంచమంతా కూడా ప్రతి మనుషులు ఏల్తా ఉంది. ప్రియమైన వారు ఒకసారి ఆలోచించు. ఎంతోమంది మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక, యవనస్తులైన వారు కావచ్చు, పెద్దలైన వారు కావచ్చు, వారు హృదయాల్లో ఉంటున్న చీకటి యొక్క స్థితిని బట్టి వారు తమ జీవితాలని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కారణం ఏమిటి? వారి హృదయంలో చీకటి, వారు ఏమి చేయాలో తెలియని పరిస్థితి. వారు చేసిన తప్పులు ఒకటొకటి నిలదీస్తూ వారిని లోకంలో ఉండకోకుండా మరణానికి అప్పజెప్పేదిగా చీకటి ఉంటుంది. అంధకారము మానవుని జీవితం కమ్మి ఉంది. మానవుని మనసంతా అంధకారం కమ్మి ఉంది. ఇలాంటి అంధకారంలో మరి వెలుగుగా వచ్చాడు యేసుక్రీస్తు వారు. యేసుప్రభువు వారు ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రిందట యెరూషలేము అనేటువంటి దేశంలో బెత్లెహేము అనేటువంటి గ్రామంలో యేసుప్రభువు వారు జన్మించాడు. ప్రియమైన వారులారా, మనం అనుకోవచ్చు, ఏమండి మరి భారతదేశంలో జన్మించవచ్చు కదా, చైనాలో జన్మించవచ్చు కదా, లండన్లో జన్మించవచ్చు కదా, లేదా కువైట్లో జన్మించవచ్చు కదా, ఎందుకు యెరూషలేము బెత్లెహేము అనే గ్రామం చూడగలరు? మీరు బహు స్పష్టంగా గ్లోబల్గా చూడగలిగితే, గ్లోబల్ ఆ యొక్క పటంలో మరి సెంటర్ పాయింట్, ఖచ్చితంగా సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే యెరూషలేము అనేటువంటి స్థలము ఉంటుంది. మీరు ఎట్లా తీసుకున్నా, పేపర్ గ్లోబల్ తీసుకునేది మొత్తం సెంటర్ పాయింట్. అంటే అక్కడ నుంచి ప్రభువు తన వెలుగును ప్రచురించాలని ఈ లోకంలోకి వెలుగుగా, చీకటి అయినటువంటి ఈ ప్రపంచంలో చీకటి కార్యకలాపాల్లో ఉంటున్న మానవ హృదయంలోకి వెలుగుగా ఉదయించడానికి కొరకై వచ్చాడు యేసుక్రీస్తు వారు. వెలుగై ఉన్నాడు. యేసుప్రభువు అన్నాడు, చెప్పిన మాట అదే, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని. నేను లోకమునకు వెలుగును. ఏ మానవుడు కూడా చెప్పలేకపోయాడు. ప్రియమైన వారులారా, భూలోకంలో ఎంతో మంది గొప్ప గొప్ప వారు, మంచి మంచి శాస్త్రజ్ఞులు అందరూ జన్మించారు, కానీ ఏ మానవుడు కూడా చెప్పలేకపోయినాడు ఏంటంటే నేను లోకానికి వెలుగును. మనకు లైట్ కనిపెట్టాడు. ఏం పేరు? థామస్ ఎడిసన్. ఆయన లైట్ కనిపెట్టాడు, వెలుతురు. ఆయన కూడా చెప్పలేకపోయాడు నేను లోకానికి వెలుగులు అని చెప్పలేకపోయాడు. కానీ ఆ లైట్ను కనిపెట్టాడు. అది ఎక్కడి నుంచి? దేవుని వెలుగు అనేటువంటి దాని నుంచి తాను తయారు చేయడానికి దేవుడు తనకు జ్ఞానము ఇచ్చినాడు. ఆ వ్యక్తి కూడా చెప్పలేకపోయినాడు. ప్రియమైన వాళ్ళ యేసు ప్రభువు అన్నాడు, నేను లోకానికి వెలుగును. ఈ వెలుగు ఏమిటి ఉన్నదంటే మనుషుల హృదయాల్లో వెలిగించేటువంటి వెలుగు. మనుషుల హృదయాలు చీకటితో ఉన్నాయి, పాపంతో ఉంటున్నాయి, అంధకారంతో ఉంటున్నాయి, నిస్సాయ స్థితిలో ఉంటున్నాయి, గాఢాంధకారంలో ఉంటున్నాయి. ఆయన వెలుగు మనుషుని హృదయాంతరంగానే వెలిగించడం. అంటే ఒక మాట మనం చెప్పుకోవాలంటే మనుషుని జీవితాన్ని, భవిష్యత్తును పరిపూర్ణంగా మార్చగలిగేది మనం చూస్తుంటున్నాం. అంటే తన హృదయంలో ఎలాంటి చీకటినైనా పోగొట్టి వెలుగును తీసుకొచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. అంత వెలుగు తన హృదయంలో, అంటే మానవ హృదయంలో ఇవ్వగలిగే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ప్రియమైన వారు, అందుకే ఆయన ధైర్యం చెప్పాడు, నేను లోకానికి వెలుగు. లోకంలో ఎవరున్నారు? మనమందరం కూడా ఉన్నారు. చిన్నలని, పెద్దలని, వృద్ధులని, యవనస్తులని, ఆ దేశస్తులు, ఈ దేశస్తులని, ఏ భేదం లేదు. అందరూ కూడా పాపము అనేటువంటి చీకటి మానవ హృదయంలో ఉంటే దేవుడు వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. వచ్చి ప్రతి వ్యక్తిని వెలిగించడానికి సిద్ధమై ఉన్నాడు. చూడండి, ఒక క్యాండిల్ మనము ఒకటి వెలిగిస్తే అనేకమైన క్యాండిల్ని వెలిగించగలం, మనకు తెలుసు. కాబట్టి ఒక్క వెలుగు అయిన ప్రభువైన దేవుడు ఎన్ని వేల మంది హృదయాలను చీకటిలో నుండి వెలుగులో తీసుకురాగలడు. ప్రభు అన్నాడు మరో మాట, నేను లోకానికి వెలుగును. లోకానికి వెలుగు. ప్రియమైన వాళ్ళ, లోకానికంటే సూర్యుడు వెలుగు కాదండి. మానవుడు హృదయం అంతరంగమైనటువంటి చీకటి అయినటువంటి దానిలోకి, ఆ హృదయ అంతరంగపు చీకటికి మరి వెలుగు ఇచ్చేవాడు. సరే, చీకటి యొక్క లక్షణాలు మనం చూసినాం కదా.
ఆ లక్షణాలు పాపము, మోసము, వ్యభిచారం, ఇంకా దొంగతనాలు, ఇవి మానవుడు కోపము, ఇంకా పలు విధాలైనటువంటి చీకటి లక్షణాలు మనకు బాగా తెలుసు. అయితే వెలుగు హృదయంలోకి వస్తే జరిగే పరిణామం ఏమిటి? ఆ వెలుగు వలన ఉపయోగం ఏమిటి? వెలుగు వలన ఆశీర్వాదం ఏమిటి అని మనం గమనిస్తే, మానవుడు హృదయంలోకి వెలుగు వచ్చిందంటే మానవుడు తన పాత జీవితము సంపూర్ణంగా మార్చబడుతుంది. అంటే పాపపు జీవితం, మోసపు జీవితం, మరి భయంకరమైనటువంటి జీవితం చాలామంది జీవిస్తూ ఉంటారు. కొంతమంది ఒక రకంగా జీవించినా కొంతమంది దుర్మార్గంగా జీవిస్తూ ఉంటారు. ఎంత దుర్మార్గత అంటే చెప్పలేనంత దుర్మార్గపు క్రియలు చూస్తూ ఉంటారు. అంతగా వాళ్ళు చీకటి జీవితంలో కలిగి ఉంటారు. ఆ మానవునికి జీవితం మొట్టమొదటగా వెలుగు మానవ హృదయంలోకి వస్తే, యేసు ప్రభు అనే వెలుగు మానవ హృదయంలోకి వస్తే మొట్టమొదటి జరిగే కార్యం ఏమిటంటే తన మనసు మార్చబడుతుంది. మనసులో, హృదయంలో ప్రియమైన వారిలరా ఉన్న చీకటి ఒక్కసారిగా చూడండి. మనకు తెలుసు, చీకటి ఉందనుకోండి, గదిలో చీకటి ఉంది, మనం వెంటనే లైట్ వేసాగానే, లైట్ వేయంగానే చీకటి ఎడిపోతుంది. అది చెప్పాల్సిన అవసరం లేదు. లైట్ వేయంగానే చీకటి దానంత కదే పోతుంది. అది మనకు బాగా తెలుసు. హృదయంలోకి యేసు ప్రభు వారు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఖచ్చితంగా మానవ హృదయంలో ఉన్నటువంటి చీకటి సంపూర్ణంగా వెళ్ళిపోతుంది, ఉండదు. ప్రియమైన వారురా, ఇది ఒక గొప్ప లాభం. ఏమిటంటే మానవునికి నాశనానికి లేకపోతే పాపానికి మరి శిక్షకు కారణమైనటువంటి చీకటి దేవుడి యొక్క వెలుగు హృదయంలోకి వస్తే ఆ యొక్క వెలుగు ద్వారా ప్రియమైన వారురా శిక్ష, బాధ, నాశనము అన్నీ కూడా తప్పింపబడి మానవుడు వెలుగుగా చేయబడతాడు. అనగా తన హృదయము మార్చబడుతుంది. ఇది వెలుగులో ఉన్నటువంటి క్రియ. అంత మాత్రమే కాదు ప్రియమైన వారురా, తాను యొక్క తప్పులను కూడా ఒప్పుకొని ఒక నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, సత్యంగా జీవించగలిగేటువంటి జీవితం మనుషులకు వస్తుంది. చూడండి ఎలాగ మానవ హృదయంలో ఆ యొక్క వెలుగు వస్తే జరిగే కార్యం ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య అంటారు. జక్కయ్య పేరుకేమో జక్కయ్య కానీ తన జీవితం అంతా కూడా మోసమే. అంటే లంచములతో ఇతరులను బాధించే విధంగా తన జీవితం అంతా మోసపూరితమైన జీవితం. అదొక రకమైన చీకటి తన హృదయంలో అలుముకొని ఉన్నది. తను మరి ఎందుకు జీవిస్తున్నాడో తెలియదు, కానీ తన జీవితంలో ఎంతో మంది ఆ వ్యక్తిని ఎన్నో విధాలుగా మరి ఎన్నో మాటలు ఎన్ని ఉంటారు. కాబట్టి ప్రియమైన వారురా, అది అలాగ చేయబడడానికి గల కారణం, అలాగ నడుచుకోవడానికి గల కారణం, అలాగ ఉండడానికి గల కారణం పాపం అనే చీకటి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరి ఆ జక్కయ్య జీవించిన దినాల్లో యేసుక్రీస్తు వారు జక్కయ్య ఉంటున్నటువంటి ఊరికి, గ్రామానికి, ఎరుకో అనేటువంటి గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి రాగానే యేసు ప్రభు వారు జక్కయ్యను చూశాడు. జక్కయ్య హృదయంలో ఉన్నటువంటి చీకటి చూశాడు. జక్కయ్య జీవితంలో అలుముకునే చీకటి చూశాడు. ప్రభు అన్నాడు ఒక మాట, జక్కయ్య త్వరగా రా, నేను నీ ఇంట్లో ఉంటాను, నీ హృదయంలోకి వస్తాను, నీ జీవితంలోకి వస్తాను, చీకటి అయిన నీ జీవితాన్ని నేను మారుస్తాను. ఎంత చక్కని మాట్లాడి. నిజంగానే యేసు ప్రభు వారిని ఆ జక్కయ్య ఆహ్వానించాడు. సరే ప్రభా, రా ప్రభా ఇంట్లోకి వచ్చాడు. ఆయన ఇంట్లోకి రాగానే జరిగిన కార్యం నిజంగానే ప్రియమైన వాళ్ళరా, వెలుగు వస్తే ఎలాగైతే చీకటి వెంటనే పోతుందో, యేసు ప్రభు వారు వచ్చిన వెంటనే ఆ వ్యక్తి జీవితంలో పరిపక్వం చెంది ఏమిటంటే ఎన్ని మోసాలు చేశాడో అన్ని మోసాలు తాను ఒప్పుకున్నాడు. ప్రభా, నా ఆస్తి అంతా కూడా మోసపూరితమైందే, ఎంతో మందిని బాధ పెట్టి నేను సంపాదించిందే, చీకటిలో ఉండి ఎంతో మందికి నాశనానికి వాళ్ళ బాధ కారణమైనారు ప్రభువా, నా ఆస్తి సగం ఇచ్చేస్తా. అంత మాత్రం కాదు, తాను చేయవలసిన పనిలో అత్యధికంగా ఇతరులను బాధ పెట్టి 4 వంతులుగా తాను మరి ఇతరులను బాధ పెట్టాడు. అంటే ట్యాక్స్ కలెక్టర్, మనకు బాగా తెలుసు, ఆయా షాపుల దగ్గర అక్కడెక్కడ పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. ఆ రైతు బజార్ల దగ్గర అక్కడ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు డబ్బు ఇస్తేనే, అంటే ఇక సంఘానికి డబ్బులు ఇస్తేనే అక్కడ షాప్ పెట్టుకోవడానికి ఉంటుంది. అలాగా ట్యాక్స్ కలెక్టర్ అంటే మరి న్యాయపరంగా తీసుకోవాల్సిన 1 రూపాయికి ఆ వ్యక్తి మరి బెదిరించి 4 రూపాయలు తీసుకునేటట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది, 1000 మందితో తన జీవితము అంతగా చేయబడింది.
అప్పుడు అన్నాడు, ప్రభువా ఎవరి దగ్గరైనా సరే నేను చూసుకుంటే అన్యాయంగా 4 అంతలు ఇచ్చేస్తాను. చూడండి ఎట్లాగ మార్పు చెందింది, మార్పు ఎట్లా వచ్చింది, మారు మనసు ఎలాగ జరిగింది. హృదయంలోకి కాదు, తన ఇంటిలోకి యేసుప్రభు వచ్చాడు. ఇంటిలోకి వచ్చడమే కాదు, తన హృదయంలో కూడా యేసుప్రభు వారు వచ్చాడు. ఇప్పుడు హృదయం యేసుప్రభు వారు వెలుగుగా హృదయంలోకి వస్తే చీకటికి ఇంకా పని ఉంటుందా? అస్సలు పని లేదు. చీకటి దానంతకదే చెప్పకుండానే వెళ్ళిపోతారు. ప్రియమైన వారులారా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వెలుగు మానవ హృదయంలోకి వస్తే చీకటి చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతుంది. ప్రియమైన వారులారా, ఇలాగా మానవ హృదయంలో వెలుగు మరి తీసుకొచ్చి మానవుని ఒక మంచి వ్యక్తిగా, తేజోవంతమైన వ్యక్తిగా, చక్కటి సమాజంలో మంచి వ్యక్తిగా తయారు చేయగలిగినటువంటి వెలుగు యేసు ప్రభువారి వెలుగే. ఏ మానవుడు కూడా అలాగా చేయలేడు. మనకు బాగా తెలుసు, మనకి నిదాన స్వాతంత్రం వచ్చింది కదా, మరి మనకు బాగా ఈ భూలోకంలో కోర్టులు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, కోర్టులు, మరి పోలీసులు ఉన్నారు, జైలు శిక్షలు ఉన్నాయి. మరి మనకు స్వాతంత్రం వచ్చింది కదా, మరి ఇవన్నీ మనకు ఎందుకు అవసరం అంటే, మరి స్వాతంత్రం వచ్చిండొచ్చేమో కానీ మానవుడు హృదయానికి మాత్రం స్వాతంత్రము రాలేదు. మానవ హృదయంలో చీకటి ఉంది. అందుకే ఆ చీకటిని బట్టి మరి దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ హృదయానికి స్వాతంత్రం రాలేదు. ఆ చీకటి ద్వారానే మానవుడు చేయవలసిన పాపక్రియలు చేసి దొరికిపోయి నష్టపరచబడి మరి తాను శిక్షను అనుభవిస్తుంటున్నాడు. కారణం ఏమిటంటే తన హృదయంలో ఉంటున్న పాపము పోలేదు, చీకటి పోలేదు. అది ఏ మానవుడు తీసేస్తాడు? ఎవరి వల్ల కాదు, ఎంత వల్ల కూడా కాదు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు ఎప్పుడైతే మానవ హృదయంలోకి వస్తాడో, ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎంతటి వాడైనా సరే, తన జీవితం పరిపూర్ణంగా మార్చబడుతుంది. మరి మాకు తెలిసిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యే ఉంటున్నాడు. ఆయన కడప జిల్లాలో ఉంటాడు, మైకేల్ బాబు అని. చాలా 30 సంవత్సరాల కిందట ఆయన మరి చాలా, అసలు కడప జిల్లాలంటేనే మీకు తెలుసు, బాంబులతోనూ కత్తులతోనూ ఎంతో దారుణంగా ఉన్న స్థలాలు, పరిస్థితులు. ఇప్పుడు కొద్దిగా తగినాయి కానీ అప్పట్లో భయంకరంగా ఉండేవి. ఆ యొక్క దాంట్లో ఆయన మరి దిట్టగలిగిన వాడు. ఆ స్థలంలోకి, ఆయన పరిధిలోకి రావడానికి ఎవరు వీల్లేదు. ఎంతో మందిని ఎన్నో విధాలుగా, ఎన్నో మరి ఆయన చాలా మందికి చేతులు పోయినాయి, కాలు తీసేసినాడు. అంటే అంత దారుణంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి. ఒకరోజు తాను మరి తన హృదయంలో ఉన్న చీకటికి తట్టుకోలేకపోతున్నాడు, పాపక్రియలకు తట్టుకోలేకపోతున్నాడు. ఆయన మరి బీడు తాగుతా కూర్చుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు, నేను ఇన్ని పాప కార్యాలు చేశాను, ఎంత చీకటి ప్రభు జీవితం జీవించాను, నాకు ఇంకెంత శిక్ష ఉంది, ఎలాగా ఈ శిక్ష తప్పించుకోవడం. తన మనసులో ఉన్న చీకటి తనను ఎంతో వేదన కలుగు చేస్తాము. ఒక దినాన ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగు తన హృదయంలోకి వచ్చింది. తను ఆహ్వానించినాడు, తన జీవితంలోకి ఆహ్వానించినాడు. ఎప్పుడైతే తన హృదయంలో దేవుని యొక్క వాక్యము అనేటువంటి వెలుగు, దేవుని మాట విన్నాడో, తన హృదయంలోకి యేసుప్రభుని ఎప్పుడైతే ఆహ్వానించినాడో, వెలుగైన యేసుప్రభుని ఆహ్వానించినాడో, తనకు అంతకుముందు ఉంటున్న చీకటి కార్యాలన్నీ కూడా పోయినాయి. చాలామందికి, ఎంతోమందికి మరి నష్టానికి కారణం ఉంటే వెంటనే వెళ్ళి వారికి క్షమాపణ కోరుకొని వారికి కావాల్సిన ధనాన్ని సహాయం చేశాడు. ఇది ఆ చీకటి ప్రపంచాన్ని వదిలిపెట్టి దేవుని సేవిస్తూ వెలుగైన జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. ఇలా ఒకరా ఇద్దరా, వందల మంది, వేల మంది తమ జీవితంలో చీకటిని పోగొట్టుకున్నారు యేసుక్రీస్తు ద్వారా. ప్రియమైన వారులారా, ఈ చీకటి నుండి వెలుగులోకి మానవుని తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు చేసిన కార్యం ఏమిటి? యేసుక్రీస్తు వారు వెలుగుగా వచ్చాడు కదా, మరి ఆయన ఈ వెలుగు మానవ హృదయంలో రావడానికి గల కారణం ఏంటంటే, మానవుని యొక్క పాపం భరింపలేని ఈ పాపమును యేసుప్రభువు వారు భరించాడు. మానవునికి పాపానికి వచ్చే శిక్ష భరించలేదు, ఈ పాపపు శిక్ష యేసుప్రభువు వారు భరించారు. మానవునికి పాపానికి వచ్చేటువంటి శిక్ష పాతాళం, ఈ పాతాళం యొక్క మార్గంలోకి యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. ప్రియమైన వారులారా, ఒక మాట చెప్పుకోవాలంటే, మన యొక్క దోషాలు, మన అపరాధాలు, మన పాపములన్నిటిని కూడా యేసుప్రభువు వారు భరించాడు. ఎవరైనా మన మీద నింద వేస్తే మనం ఒప్పుకోం, వాడు తప్పు చేస్తే నన్నెందుకు అంటా ఉంటాం. కానీ మనము ఇతరుల నిందను భరించాలంటే కష్టం. ఒకవేళ భరించినా కూడా మన పిల్లల నిందనైనా భరించగలం, ఇతరుల నింద మనం ఎప్పుడు కూడా భరించలేం. మరి యేసుక్రీస్తు వారు ఇన్ని వేల మంది నిందలు ఎందుకు భరించాడు?
ఎందుకు ఆ నిందలు తనపైన వేసుకున్నాడు? ఇది మనకు మరి ఆశ్చర్య కలిగించింది. అవసరం ఏముందంటే దేవుడు ఆ యేసు ప్రభు వారు మనుషులు సృజించాడు. ఒక మాట చెప్పుకోండి, బైబిల్ గ్రంథంలో ఉంది యేసు ప్రభు అంటే మనము ఆయన పిల్లలము, దేవుని బిడ్డలము. చూడండి, దేవుడు సృజించాడు. మానవుడి భూలోకంలోకి రావాలంటే మరి స్త్రీ పురుషుల కలయిక వల్లనే వస్తాడు. కానీ దేవుడు ఇస్తేనే, దేవుడు పంపిస్తేనే వస్తాడు. కాబట్టి దేవుని ప్రమేయం లేకుండా ఏ మానవుడు కూడా ఈ భూలోకంలోకి రాలేడు. వచ్చిన మానవుడు చీకటిలో జీవిస్తుంటున్నాడు, చీకటిలో ఉన్నాడు. ఒక మానవుని చెప్పుకోవాలంటే భౌతిక సంబంధంగా తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మనం సృజించిన వాడు మనకు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువే మనకు శిక్షను, మరి మన శిక్షను తను భరించాలి. మన పిల్లల యొక్క శిక్షను మనం భరిస్తాం. చిన్నపిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులైన వారు ఆ యొక్క శిక్షను భరిస్తారు. అంటే నేను చిన్నప్పుడు మరి ఆడుకుంటా ఉంటే వీధి లైట్ ఉన్నాయి. అప్పట్లో వీధి లైటు మాకు గట్టి పెద్ద వీధి లైట్ చూసిన పెద్ద లైట్ ఉంటుంది. ఆడుకుంటూ అంటే కోతులు కొట్టేటంటే క్యాన్బాల్ ఉంటుంది కదా, అది తీసుకొని ఏం చేశానంటే బాగా గురి ఉంటుంది లేదా చూద్దామని ఆ వీధి లైట్ కొట్టా. అది మొట్టమొదటి తగలే కానీ రెండోసారి తగిలింది, పని వెళ్ళిపోయింది. పగిలింది. అప్పుడు అందరూ చూస్తున్నారు, అది పగిలిపోయేలాగా చీకటి పడిపోయింది. ఆడుండేది నేను తప్ప ఇంకెవరు లేరు. పగిలిపోయింది. సరే నేను ఇంటికి పరిగెత్తలేకలా మళ్ళీ ఇది ఎలిగి మళ్ళీ ఆడిపోయింది. సరే మరుసటి రోజు అంటే ఎవడో పగలుకుంటాడంటే ఎవరో కాదు, పొడి సుబ్బయ్య కొడికే, అక్కడే ఉన్నాడు అంటే అప్పుడు అందరూ చూశారు కదా, చూడకపోతే అది వేరు. చూసేలాగల ఏమన్నారంటే ఇంకా మా నాన్న పడుతున్నారు. ఎంతైనా సరే వీధి రేటు పంచాయతీ రేటు కూడా చూసుకుంటారా, మా నాన్న దానికి డబ్బు కట్టినాడు. ఎవరు కట్టాలి? మన దగ్గర డబ్బు ఉంటుందా? చేసిందేమో తప్పు మనము, కట్టిందేమో మా నాన్న. అంటే తప్పు చేసేది మనము, శిక్షను అనుభవించి శిక్షకు నుండి విడిపించేది ఎవరు? యేసు ప్రభువారు. చూడండి, మన యొక్క పాపం నుంచి మనం విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకాలకు వచ్చి మనందరి పాపలను అనుభవించి, అంటే పాపం మీద వేసుకొని, పాప భారం మీద వేసుకొని, పాపపు శిక్ష తన శరీరం పైన వహించుకొని శిలువ పైన వేలాడి చనిపోయి సమాధి చేయబడ్డాడు. ప్రియమైన వాళ్ళ ఆశ్చర్యం ఏమిటంటే యేసు ప్రభువారు చెప్పాడు, నేను 3వ దినాలు లేస్తా అన్నాడు. అన్నట్టుగానే 3వ దినాలు లేచేశాడు. మరణం ఆపలేదు, సమాధి ఆపలేదు, ప్రజలు ఆపలేదు, ఎవరు ఆపలేకపోయినారు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనం ఆలోచిస్తాము, వారు ఎవరు పట్టుకోవాల్సిన అవసరంలే, పారిపోతాడని చెప్పాల్సిన అవసరంలే, అరే మనం కొడతాడని చెప్పాల్సిన అవసరంలే. చనిపోయిన వాడు దేనికి పనికిరాడు. అయితే యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దిన లేచాడు. ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పే ప్రతి మాట ఏంటంటే, నేను మీకు వెలుగునిస్తాను, మీ హృదయాలు వెలిగిస్తాను, చీకటి హృదయమైన మీ జీవితాన్ని మారుస్తాను, చీకటి బ్రతుకులను బాగు చేస్తాను, చీకటిలో మీకు వెలుగునిస్తాను అంటాడు. ఇప్పుడు మనము చీకటిలో ఆ వెలుగు ఎలాగా రాబడుతుంది? చూడండి, పాప శిక్ష భరించడానికి యేసు ప్రభువు ఇంత శ్రమ పొందాడు కదా, మనము ఉచితంగా ఈ యొక్క వెలుగును మనం పొందగలమా అంటే ఉచితంగానే పొందగలం. మునుపు చీకటైన మన జీవితంలో ఇప్పుడు వెలుగు ఎట్లా వస్తుందంటే, బైబిల్లో చెప్పే మాట ఏంటంటే నమ్మకము, విశ్వాసం. ఇవి రెండు తప్ప ఇంకేం అవసరం లేదు. నమ్మకం, విశ్వాసం. ఏమిటి నమ్మకము, ఏమిటి విశ్వాసం అంటే, యేసు ప్రభువారు నీ నా పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడని, పాపమును భరించాడని, చనిపోయి సమాజముడు తిరిగి చేశాడని నీ హృదయంలో నమ్మితే చాలు. నీ హృదయం నీలో ఉన్న చీకటి పోతుంది. నీ హృదయంలో నమ్మితే చాలు. మనం బలి పెట్టాము, స్విచ్ చేస్తే ఖచ్చితంగా వెలుగుతుంది. వెలిగితే ఖచ్చితంగానే చీకటి పోతుంది, అంతే. నమ్మితే నీ హృదయంలో ఉంటున్న చీకటి అంతా కూడా సంపూర్ణంగా పోతుంది. నమ్మగలవా? నేను కూడా 25 సంవత్సరాల క్రిందట 1999లో జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకి 31వ తేదీ రాత్రి 12 గంటలకి నేను ప్రభువుని అంగీకరించాను. చీకటితో ఉంటున్న నా జీవితము ప్రభువుకి అప్పచెప్పాను. ప్రభువా, నా చీకటి ప్రపంచం, చీకటి జీవితం, చీకటిలో ఉంటున్నాను, చీకటి జీవితం, నన్ను రక్షించు, నా పాపములు క్షమించు, నా కొరగా వచ్చావు, నా కొరగా చనిపోయాను నేను అడిగాను. ప్రియమైన వారు, అంతవరకే. నా పేరు మార్చుకోలేదు, కులం మార్చుకోలేదు, మతం మార్చుకోలేదు, ఏం మార్చుకోలేదు, కేవలం అడిగాను. నా మనసును మార్చాడు, నా హృదయంలో యేసు ప్రభువారు వచ్చాడు. ఇదే జరిగింది, అంతకు మించి ఏం జరగదు. హృదయంలో వెలుగు అనగా ఒకప్పుడు మోసం చేసేవాడు, ఇప్పుడు చేయలేకపోతుంది. ఎందుకంటే వెలుగు. దొంగతనం చేసేవాడు వెలుగులో చేయాలంటే భయపడతాడు. కాబట్టి హృదయంలో వెలుగుంది కాబట్టి దొంగతనం అంటే అసహ్యం.
పాపం జీవించేవాడు మరి వెలుగులో చేయాలంటే భయపడతాడు. వెలుగుంది కాబట్టి పాపం జోలికి వెళ్ళం, మరి మోసక్రియలు వెళ్ళం. కారణం ఏంటంటే వెలుగు హృదయంలోకి వచ్చింది. ఈ కార్యం చేసిన వాడు కేవలం యేసు ప్రభు మాత్రమే. ఇక్కడ చాలా మంది కూడా వారి జీవితాలు అలాంటి కార్యం జరిగింది. ఇది నాన్న యేసు ప్రభు వారు వెలుగుగా ఉదయించాడు. వెలుగుగా ఉదయించిన ఆ ప్రభువును నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానిస్తే, ప్రియమైన వారులరా, చీకటి అయిన నీ హృదయం ఇక ఎవరి ప్రమేయం లేకోకుండానే సంపూర్ణంగా మార్చబడుతుంది. ఎవరి ప్రమేయం అవసరం లేదు. కేవలం యేసు ప్రభువారు నీ హృదయంలోకి వస్తే నీ హృదయం మార్చబడుతూ నీ జీవితం సంపూర్ణ మార్చబడుతుంది. వెలుగుగా జీవిస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇదే, ఇంతకు మించి ఏం లేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తను జీవించి మనందరి కొరకై తన ప్రాణాన్ని అర్పించి మరి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. నమ్ముతావా? విశ్వసిస్తావా? మనం ఏం చేయాల్సిన నమ్మకము, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా, నా జీవితం మార్చు, నన్ను రక్షించు, నా చీకటి బ్రతుకు నుంచి వెలుగులోకి తీసుకురా అని నువ్వు అడగగలిగితే యేసు ప్రభువారు క్షణాల్లో లైట్ వేస్తే, స్విచ్ వేస్తే చాలు, వెంట ఎంత క్షణాల్లో లైట్ వస్తుందో ప్రేమైన వాళ్ళు అంత క్షణాల్లో మరి మనం చూస్తే మన హృదయంలో వెలుగును దేవుడు నింపుతారు. చూడండి, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ 300 కిలోమీటర్ లైట్ మా వైరింగ్ ఉంటాయి, కరెంటు వైరింగ్. ఇక్కడ ఆన్ చేసామనుకో 300 కిలోమీటర్లో ఎంతసేపు వెళ్ళిపోతుంది కరెంటు? క్షణాల్లో వెళ్ళిపోతుంది. అంటే 200 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలంటేనే 4-5 గంటలు. కానీ ఆ కరెంట్ యొక్క విద్యుత్ ఎంత దూరం వెళ్తుందంటే ఎంత 200 కిలోమీటర్లు ఉండని ఆన్ చేయంగానే ఇక్కడ నుంచి అంత దూరము క్షణాలు వెళ్ళిపోతుంది. అలాగా హృదయంలోకి యేసు ప్రభు రమ్మని ఎప్పుడైతే పిలుస్తావు వెలుగు అప్పుడే వెంటనే ఉదయిస్తుంది, వెలుగు వచ్చేస్తుంది. అంటే నీ జీవితం పరిపూర్ణంగా మార్చబడుతుంది. ఇదివరకుగా నువ్వు జీవించడానికి ఇష్టపడవు, ఇదివరకుగా ఉండడానికి ఇష్టపడవు, ఇదివరకుగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడవు, నీతిగా సత్యంగా జీవించడానికి ఇష్టపడతావు. నీ పాపమును క్షమిస్తాడు యేసు ప్రభువారు. వెలుగుగా ఉన్నాం కాబట్టి ఈ లోకం విడిచిన తర్వాత వెలుగైన దేవుని దగ్గర మనం వెళ్ళిపోతాం. చీకటిగా ఉంటే ఈ లోకం విడిస్తే చీకటి ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి వెలుగుగా ఉన్న ఆ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన జవాబుదాసుడు కంటైన బట్టి స్తోత్రాలు, తన కుటుంబాన్ని బట్టి ఉందన, తనకిచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఇదినాన తన కుటుంబంలో వెలుగు ఉదయించాలని దైవ వెలుగు యొక్క మాటలు అనుగ్రహింపబడడానికి తన గృహాన్ని తెరిచిన స్తోత్రాలు. ఏమే తండ్రి, వెలుగు ఎప్పుడైతే వస్తుందో చీకటి దానంతగా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభువా, మరి ఎవరైతే దైవ వాక్యం అనే వెలుగులు విన్నారో వారి హృదయాలకు ఆహ్వానించినారు, వారిలో ఉన్నటువంటి వారి హృదయంలో ఉన్నటువంటి చీకటిని పరిపూర్ణంగా తొలగించాడు. ప్రభువా, జక్కయ్య హృదయంలోకి వెలుగు వచ్చింది, తన జీవితం అంతా కూడా మార్చబడింది. అనేకమైన వారికి హృదయాల వెలుగు వచ్చింది, వారి జీవితం అంతా కూడా మార్చబడింది. ప్రభు అలాగా మార్చబడడానికి సహాయం చేయండి, రక్షించండి. ఎంతమంది అయితే నిత్య జీవాన్ని నిర్ణయింపబడి ఉన్నారో వారందరూ రక్షించండి, వారందరూ హృదయాల కార్యం జరిగింది, వారందరి జీవితాలను మార్చండి. పాప క్షమాపణ మీరు దయచేసి మీద వేడుకుంటున్నాం, సహాయం చేయండి. ప్రభు మరి ఈ కుటుంబాన్ని దీవించి వచ్చిన వారు కూడా దీవించి ఆశ్రయించండి. విన్నవారి హృదయాలు కూడా కార్యం జరిగింది, వారు కూడా దీవించి ఆశ్రయించు. వారి కుటుంబాన్ని, పిల్లల్ని, పంటల్ని, పశువుల్ని, ఉద్యోగాల్ని, ప్రభు పనులను అన్నిటిని కూడా మీరు నూరంతులుగా దీవించి ఆశ్రయించు. మీ దీవెనలు పొంది వారి నిత్యము దీవింపబడటం అనుగ్రహించునైనా కనికరించండి. ప్రభు హృదయంలో వెలుగు అనేటువంటి దీవెన కూడా మానవుడు కలిగి ఉండడానికి అనుగ్రహించండి. ఆ వెలుగును ప్రభా వారి హృదయాలు ఆహ్వానించడానికి మీరు సహాయం చేయవలసి మనం చేస్తుంటున్నాం. ప్రభు చూపించండి. మా ప్రార్థన దేవ మీకు స్తోత్రాలు, వచ్చిన వారి బట్టి స్తోత్రాలు, విన్నవారి బట్టి వందనాలు, మీరు చేసే మేలు ఉపకారం బట్టి వందనాలు చెల్లిస్తూ ఎంతో మీరు సహాయపడినందుకు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి మీరే కాపాడవలసి మనం చేస్తూ సోదరు విజయ్ తన సోదరుని కూడా జ్ఞానం చేసుకుని వివాహ విషయం కూడా సహాయం చేయండి, కనికరించండి. కుటుంబాన్ని కూడా సంపూర్ణ రక్షణాకారం జరిగించున్నాయన కనికరించండి. జీవితం మార్చండి. స్తుతిగణత చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు ప్రేమేశ్వర కృపయు పరిశుద్ధాత్మల సహవాసం చేరువచ్చిన సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలంతో ఎండుగాక. ప్రేమైన వాళ్ళని మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ITI కాలంలో హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంటుంది.
మరి బ్రాహ్మణ కూడా వెళ్ళేటువంటి మరి ఆ దారిలో చివరిలో అక్కడ మీరు ఎప్పుడు వచ్చినా కూడా యేసుక్రీస్తు వారి గురించి ఇంకా విశదంగా తెలుపుతాము. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల దైవారాధన ఉంటుంది. మరి ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన కూడుకుంటూ దైవబిడ్డలు వారు వస్తారు. యేసుక్రీస్తు వారికి జననం గురించి మరి ఆయన యొక్క గొప్పతనం గురించి బోధిస్తారు. అందరూ కూడా ఆహ్వానం, రండి దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభువు నామమున మీకు మనవి చేస్తుంటున్నాము.